నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ 24/7 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అయ్యప్పమాలలో దర్గాకు వెళ్లడం సమంజసం కాదు. నటుడు రామ్ చరణ్ పై తెలంగాణ అయ్యప్ప జేఏసీ ఫైర్. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. సొంత తల్లిదండ్రులకు ఏనాడైనా అన్నం పెట్టావా? చంద్రబాబుపై వైఎస్ జగన్ సూటి ప్రశ్న. త్వరలో ఏపీకి టాప్ ఐటీ కంపెనీస్. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న ఐటీ మంత్రి నారా లోకేష్. త్వరలో మెగా డిఎస్సీ నిర్వహిస్తాం. తొందరలోనే 16,347 డిఎస్సీ ఉద్యోగాల భర్తీకి చర్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఒక పక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే, ఇంకో పక్క వాళ్ళ అన్న కొడుకు రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లడం సమంజసం కాదన్నారు తెలంగాణ అయ్యప్ప జేఏసీ వారు. అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారు? రామ్ చరణ్ రెహమాని కూడా తిరుపతి, శబరిలకు తీసుకురాగలరా అని ప్రశ్నించారు. దీనికి రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇక అయ్యప్ప జేఏసీ రామ్ చరణ్ నుంచి సమాధానం కోసం 4-5 రోజులు ఎదురు చూస్తాం. ఎలాంటి స్పందన లేకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఏఆర్ రెహమాన్ అన్నందు వరకు వెళ్ళినానని, కానీ అదే ఏఆర్ రెహమాన్ గతంలో హిందూ ధర్మంలో ఉండి మతం మారిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తి. మేము ఇక్కడి నుంచి మేము ఒక సనాతన హిందువులుగా లేదా అయ్యప్ప శక్తిగా, అయ్యప్ప భక్తులుగా మేము ఇలా రామ్ చరణ్ నుంచే, మన వేదిక నుంచే, మన పత్రికా మిత్రుల ద్వారానే మేము ఒక సమాధానం అడుగుతా ఉన్నాము. ఆయన యొక్క మాటని గౌరవించి, ఆయన యొక్క ఆలోచనని గౌరవించి మీరు ఖచ్చితంగా ఎట్లయితే దర్గాకు వెళ్ళిరో, మీరు కూడా ఏఆర్ రెహమాన్ని తిరుపతి కానీ లేదా మీరు నమ్ముతున్నటువంటి శబరిమలకు తీసుకురాగలుగుతారా? లేనప్పుడు మీరెందుకు సనాతన ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టు మాట్లాడడం సమంజసం కాదు. ఆ చర్యలు సమంజసం కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. నీ తల్లిదండ్రులు ఎవరో ఏనాడైనా ప్రజలకు చూపించావా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత ఏ రోజైనా నీ తల్లిదండ్రులతో కలిసి ఉన్నావా అని చంద్రబాబును ప్రశ్నించారు. వారిని నీ ఇంటికి తీసుకొచ్చి 2 పూటల అన్నం పెట్టి వాళ్లను సంతోష పెట్టావా అంటూ జగన్ చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు. సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం
తలకొరివైన పెట్టేవా వాళ్ళకి? నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైన ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఐటీలో టాప్ 100 కంపెనీలను ఏపీకి రప్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖ కేంద్రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కన్వెన్షన్ సెంటర్, టూరిజం, రియల్ ఎస్టేట్ రంగాలతో సోషల్ ఎకోసిస్టమ్ ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రముఖ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అధ్యక్ష, వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకోసిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్ గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్, క్షమించాలి, హోటల్స్ కూడా అధ్యక్ష. అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది. కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి. వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష. 10 కాదు, వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం, కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం, కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం. ఇది ఒక భాగం. ఇంకొకటి పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీస్, టాప్ 20 కాదు, టాప్ 10 కాదు, టాప్ 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష. నేను అనుకుంటాం అది గ్యారంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం, మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దానికి కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం. ఇంతేకాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను, 1-on-1 మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష. ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష. ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ రావాలి. వాళ్ళకు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ హౌసింగ్, సోషల్ ఎకోసిస్టమ్ కూడా కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. అది ఉంది, స్టేట్మెంట్ ఉంది, దాంట్లో చాలా డీటెయిల్ గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పాలసీస్ ఒక పక్కన, అవుట్ రీచ్ ఒక పక్కన, సోషల్ ఎకోసిస్టమ్, ఇదంతా మేము ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం జరిగిన అధ్యక్ష. విష్ణు కుమార్ రాజు గారు, గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష. నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికే ఐటీ ఎలక్ట్రానిక్స్ కి కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది. అది అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్ కి అందించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎన్డీఏ కూటమిలో ఉద్యోగ కల్పనే మా ప్రధాన లక్ష్యమని, మా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే మా మొదటి సంతకం మెగా డిఎస్సీపై చేశామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వీలైనంత తొందరలోనే 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్, ఉద్యోగ కల్పన మా విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి 16,347కు సంతకం పెట్టాం. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం రిటర్న్ ఎగ్జామ్ టైం కావాలంటే ఆ టైం ఇచ్చాం. ఇది వస్తానే ఇమ్మీడియట్ గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైనంత తొందరలో 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్ ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతాం అధ్యక్ష. కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు ఓ యువకుడు. చనిపోయిందనుకున్న కోతి చెంగుచెంగున ఎగరటం చూసి అవాక్కయ్యారు స్థానికులు. మూగ జీవులపై సైతం సిపిఆర్ ఫలించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు అక్కడి స్థానికులు. Vou botar ele para
వద్దులే ఇరా ఇద్దరులే ఏమందిలే ఏమందిలే దా 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 ఇరా ఇట్రా తల్లిఒడిలో ఆడుకోవాల్సిన వయసులో రోడ్డుపై అడుక్కుంటూ కనిపించాడు. కర్నూలులో 2 ఏళ్లు నిండని ఓ పసిబాలుడిని గాంధీ వేషం వేసి రోడ్డుపై అడుక్కోవడానికి వదిలి వెళ్లారు. ఓ పక్క అడుక్కుంటూనే ఆ పిల్లవాడు నిద్రమత్తుగా జోగుతుండడం పలువురిని కదిలించింది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ పిల్లాడిని కాపాడి అతనికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని సీరియస్ గా తీసుకుని అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధులపై 32 శాఖల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు, గత ఏడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ప్రకారం అన్ని శాఖల్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని, అమలుకు సపోర్ట్ యూనిట్ ఇప్పటికే ఉంటే ఇబ్బంది లేదు, లేని పక్షంలో సపోర్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. అన్ని శాఖల్లో సప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చవుతుందని, లేనిదే ఇక నుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షిస్తారని డిప్యూటీ సీఎం చెప్పారు. సప్లాన్ చట్టం అమలుపై సెస్ ఇప్పటి వరకు సమర్పించిన నివేదికలు అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధుల ఖర్చుపై అన్ని శాఖలు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. గిరిజన తండాలకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా కావాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. మరో 3 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు మంచి పథకాలను సిద్ధం చేసుకుని ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించాలన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే వచ్చింది. ఈ పథకం అమలుపై ప్రజా ప్రభుత్వం స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వ చర్యల మూలంగా 10 ఏళ్ల పాటు అర్హులైన వారు లబ్ధి పొందలేకపోయారు. మీ ద్వారా ఆ వర్గాలకు చేయూతను ఇవ్వాలని కోరారు. స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్ శ్రీధర్, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి, ఆర్టీసీ ఎండీ సజ్జన తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ గా శిక్షణ పొందిన 270 మంది కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్ సైబరాబాద్ కమిషనరేట్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివి శ్రీనివాస్, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, ఇతర పోలీసు అధికారులు పాల్గొని క్యాండిడేట్ల గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పొందిన కానిస్టేబుల్ నిర్వహించిన మార్చ్ ఫస్ట్ విశేషంగా ఆకర్షించింది. బాత్రూమ్లు టాయిలెట్లు రెడీ వాళ్ళ దగ్గర నుంచి శుద్ధి చేస్తే పైదాకా అంటే హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ చాలా గర్వంగా ఫీల్ కావాలి. ద విజిబుల్ గవర్నమెంట్, ప్రభుత్వం ఎక్కడన్నా రోడ్ల మీద కనిపిస్తుంది అంటే అది పోలీసులు. నిజానికి మిగతా విభాగాలు అన్నీ ఉంటాయి, చాలా ప్రభుత్వ విభాగాలు ఉంటాయి, అన్నీ కలిస్తేనే ప్రభుత్వం నడుస్తూ వారిని నిర్వర్తించడం సాధ్యం అయితే తప్ప ఈ కార్పొరేషన్ కళకళలాడదు. అయితే మిగతా డిపార్ట్మెంట్లకు, యూనిఫామ్ డిపార్ట్మెంట్ ఉన్న తేడా ఏంటో మా 270 తమ్ముళ్ళకు తెలిసింది. ఇప్పుడు 5 అప్రిసియేషన్స్, 4 కమెండేషన్స్, ఒక సేవాపథకం, ఒక ఉత్తమ సేవాపథకం మన ఎల్సీనా ప్రిన్సిపల్ సార్ వారి కోసం నిరీక్షిస్తూ ఉన్నాం. గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన భవనాన్ని కూల్చివేత కార్యక్రమం రాత్రి 9 గంటలకు పూర్తి చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇక G+4 తో పాటు పెంట్ హౌస్ తో ఉన్న భవనం మంగళవారం రాత్రి పక్కకు ఒరిగిన విషయం తెలిసిందే. హైడ్రా జీహెచ్ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఎలాంటి ముప్పు లేకుండా భవనం కూల్చివేయడం జరిగింది. బుధవారం ఉదయం 11:30 కూల్చివేత పనులను చేపట్టి రాత్రి 9 గంటలకు పూర్తి చేశారు. హైడ్రా జీహెచ్ఎంసీ యంత్రాంగం పక్కనే ఉన్న నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పనులు పూర్తి చేసింది.
भाई थोड़ा साइड हो ना, अरे 10 सेकंड थोड़ा साइड हो जाना भाई, 10 सेकंड। వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు పిల్లలు కానరాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ 8వ తరగతి చదువుతున్న హారిక మరియు లక్ష్మీ దుర్గా విద్యార్థులు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే స్కూల్లో ఉదయం 8:30 వదిలి తిరిగి సాయంత్రం 5:30 ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు తమ పిల్లలు కానరాకపోవడంతో స్కూల్ టీచర్ మరియు ప్రిన్సిపాల్ ను సంప్రదించడంతో ఇప్పుడే వెళ్లిందని చెప్పగా చుట్టుపక్కల ఉన్న దుకాణాలను వెతికి ఎంతసేపటికి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా పోలీసు వారు దయచేసి తమ పిల్లల్ని క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నారు. పోలీసు వారికి నేను నమస్కరించి దండం పెడుతున్నాను. మా పాప ఎక్కడ ఉన్నా మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారికాని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నాను. వెంకటరమణ, మా పాప పేరు లక్ష్మీ దుర్గా, మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు హారిక. వీళ్ళిద్దరూ నేను ఉదయం 8:20కి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను. నేనే తీసుకుని వస్తాను. ఈవినింగ్ అదే రోజువారీగా 5:30 టైంలో తీసుకొద్దామని నేను 5:30కి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా ఎతికాను, అక్కడెక్కడ లేదు. తర్వాత ప్రిన్సిపల్ మేడంకి, వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడము, వాళ్ళ సార్లు, వాళ్ళ మేడమ్స్, క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా CCTVలో వెతికించిన అనంతరం ఎక్కడ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీ పాప ఏ క్లాస్ అమ్మా? 8th క్లాస్ C3 బ్యాచ్. దేనిలో చదువుతారమ్మా? శ్రీ చైతన్య స్కూల్లో. అంటే మీ పాప ఒక్కరేనా, ఎవరన్నా ఉన్నారమ్మా మీ పాపతో పాటు? హారిక అనే అమ్మాయి, మా పాప ఇద్దరు కలిసి వెళ్ళారు సార్. ఈ మీ రోజు పాప ఫ్రెండ్ అమ్మా, క్లాస్మేట్ ఇద్దరు. హారిక ఎవరి మీద ఏ అనుమానాలు లేదండి, కానీ మాకు కూడా ఎలాంటి అనుమానం కూడా లేకపోకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. హైదరాబాద్ శిల్పారామంలో 4 రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శన కొనసాగనుంది. ప్రజ్ఞావాహిని ఆధ్వర్యంలో లోక్ మంథన్ పేరుతో కళా ప్రదర్శనల పండుగ నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి ఆదివారం దాకా వివిధ అంశాలపై చర్చలు, సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక 12 దేశాల నుంచి 1500 మందికి పైగా కళాకారుల రాకతో సందడి నెలకొంది. 120కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Music and dance. That is the purpose of this program. It's a noble idea behind the program. I am really happy to be amidst you all to inaugurate this program. This is really commendable. This is what Prajna Bharati has been doing for years as a nationalist organization. సమైక్య ఆంధ్రప్రదేశ్లో గానీ ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ రాజకీయ నాయకుడికి దక్కని అదృష్టం నాకు దక్కిందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం నాకు వచ్చిందని, అలాగే విభజన అనంతరం ఒకసారి సీఎంగా, మరొకసారి ప్రతిపక్ష నేతగా ఉంది, మళ్లీ రెండవసారి సీఎంగా పదవిని చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అనుక్షణం అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను కాబట్టి ప్రజలు నన్ను ఇంతలా ఆదరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా, ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు.
అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కోదాడ మండలం తమ్మర దోరగుంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ బాబు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించారు. పచ్చగా కోసుకున్నావా? మరి ఎన్ని రోజులు ఇది పూర్తి కావాలి? ఇప్పుడు ఎన్ని రోజులు పోతే ఏదైనా సమస్యలు అయితే కలెక్టర్ గారి దృష్టిలో సమస్యల పరిష్కారం కోసం మేము ఆందోళన చేసి కాదు, రైతులందరినీ సమగ్రంగా వచ్చే ధాన్యం అంతా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు పూర్తి పక్వానికి వచ్చిన తర్వాత వరి ధాన్యం కోసి ఆరబెట్టి పూర్తిగా సార్ మన జేసీ గారు వచ్చినప్పుడు మేము ఒక ఎనభై ఏం చేశామంటే మాకు బోనస్ అయితే ఎమ్మటే మీరు ప్రభుత్వం ప్రకటించింది సార్. మాకు ఎన్ని రోజుల బోనస్ జరిగించండి అని మీరు ఒక మాట చెప్పంటే ఇమీడియట్లీ మీరు పేమెంట్ కూడా అవుతా ఉంది. సరే, సంతోషం సార్. అయిపోయినవి మేము ఇమీడియట్లీ ట్యాబ్ ఎంట్రీ చేసిన తర్వాత 48 hours మీ పేమెంట్లు పంపిస్తాం. సార్ జేసీ గారు కూడా అదే చెప్పింది. థ్యాంక్ యూ సార్. చెన్నూరు పట్టణంలోని చెన్నూరు కాటన్ కంపెనీలో ఏర్పాటు చేసిన CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైతులు CCI వాళ్లు చెన్నూరు ప్రాంతంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 7,400 రూపాయల మద్దతు ధర కల్పిస్తున్నారు. CCI ఇంకా ఎక్కువ పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నానన్నారు. వారి కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ను ఆదేశించారు వివేక్. చూడు ओके ओके राइट साहब इधर देखो फोटो लगाओ हाथ लगाओ फोटो आ गया वीडियो కొంచెం కొంచెం మీరు ఎక్కువ ప్రవీణ్ అన్న కొంచెం సార్ ఒక్కసారి మొత్తం పత్తేనా ఇదే హ్యాపీయా ఇది టెక్స్టైల్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చెన్నూరు ప్రాంతంలో ప్రారంభం చేయడం జరిగింది. 4,18,661 క్వింటల్ పత్తిని కొనుగోలు చేయడం జరిగింది. యావరేజ్ ప్రైస్ సుమారు 7,400 రూపాయలు లభిస్తుంది. రైతులందరూ కూడా సంతోషిస్తున్నారు, మంచి ధర వచ్చిందని చెప్పి. మాయిశ్చర్ కంటెంట్తో లింక్ అయిన ప్రైజు
రైతులకు ఉపయోగపడుతుంది. కాటన్ కార్పొరేషన్ ఎట్లానే ఇంకా ఎక్కువ పత్తి కొనుగోలు చేసుకుంటే బాగుంటుందని చెప్పి కాటన్ కార్పొరేషన్ వారికి ఒక సూచన. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో పత్తి కొనుగోలు, వరి కొనుగోలు కూడా తొందరగా సెంటర్ స్టార్ట్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ సెంటర్స్ కూడా ప్రారంభమవుతాయి. అందరు కూడా మాయిశ్చర్ కొంచెం ఎండలో పెట్టి మాయిశ్చర్ తక్కువైన తర్వాత సెంటర్స్కి ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్.